ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అంటే స్పెసిఫిక్గా ఎవరు అడగలేదు, నేను వీడియో చేయాలనుకుంటున్నాను. ఆడియన్స్కి తన మస్తిష్కంలో ఉన్నది చెప్పాలనుకున్నది కన్వే చేయడం ఇట్స్ అన్ ఆర్ట్, ఇట్స్ ఎ డైరెక్టర్స్ ఆర్ట్. ఎందుకంటే డైరెక్టర్ హీరోకి ఒక స్క్రిప్ట్ చెప్తాడు, ఆ తర్వాత హీరో కొన్ని మార్పులు చేస్తాడు. వ్యాపార వాణిజ్య రీజన్స్ కోసం ఇంకొన్ని మార్పులు యాడ్ అవుతాయి. షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకొన్ని మార్పులు తోడవుతాయి. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత దర్శకుడు తన సినిమా చూసుకున్న తర్వాత నేను రాసుకున్న కథ ఇదేనా, నేను షూట్ చేయాలనుకున్న సీన్స్ ఇవేనా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. నాకు చాలా సినిమాలు ఇలాగే అనిపించాయి, కానీ మేళగన్ సినిమాలో అది జరగలేదు. తాను చెప్పాలనుకున్నవి ఆడియన్స్కి దర్శకుడు చాలా సున్నితంగా క్లియర్గా చెప్పాడు. అండ్ దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఫిల్మ్ మేకింగ్. మన మస్తిష్కంలో ఉన్నది ప్రేక్షకుడికి చెప్పాలనుకోవడం, అండ్ చెప్పాలనుకుంది డీవియేట్ కాకుండడం. అబ్సల్యూట్ సినిమా. ఈ మధ్యకాలంలో అందరూ మూవీలో ఎలివేషన్స్ 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 అని కొట్టేసుకుంటున్నారు. దర్శకుడికి అక్కడ ఎలివేషన్ లేకపోయినా కానీ, ఆ కథలో అది లేకపోయినా కానీ తను అక్కడ ఎలివేషన్స్ సృష్టిస్తున్నాడు. సో ఇది కథలో భాగంగా కాకుండా కథలో ఏదో అతికినట్టుగా ఉంటుంది. ఎలివేషన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మూవీకి వెళ్ళే ప్రేక్షకుల్లో ఇద్దరు రకాలు ఉంటారు. ఒకరు సినిమా అంటే కేవలం వినోదం, కానీ మరికొందరికి సినిమా అంటే ఒక కళ, ఒక సృజన. ఈ ఇద్దరు వర్గాల్లో ఇద్దరూ కరెక్టే, ఇద్దరూ తప్పే. వినోదం కోరుకునే వారికి సినిమాలో పాటలు, ఎలివేషన్స్, ఫైట్ సీన్స్ ముఖ్యం. ఈ కళా సృజన అనుకునే వాళ్ళకి మూవీలో చక్కటి సందేశము, లేకుంటే చక్కటి స్క్రీన్ ప్లే, లేకుంటే చక్కటి మాటలు ఇంపార్టెంట్. మొదటి వర్గానికి మేళగన్ ఒక సోది సినిమా, ఊరికే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కొందరు ఈ మూవీని తమ మనసులో పదిలంగా దాచుకున్నారు. నేను ఈ చిత్రాన్ని నా హృదయంలో పదిలంగా, భద్రంగా, జాగ్రత్తగా దాచుకున్నాను. తన చెల్లి పెళ్లి జరుగుతున్నప్పుడు తన చెల్లికి పట్టీలు పెట్టి ఒక అన్న ఉద్వేగానికి లోనవుతాడు. తన బావ తనని కలవలేదని వేదన చెందుతాడు. చిన్నప్పుడు ఒక పిల్లవాడిని అందరూ దూరం పెట్టినప్పుడు ఒక అబ్బాయి ఆ పిల్లవాడిని చాలా బాగా చూసుకుంటాడు. ఆ అబ్బాయి నా పిల్లవాడు 22 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటాడు. ఇవి దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు, దాని తగ్గట్టు మాటలు అండ్ పిక్చరైజేషన్, అండ్ దానికి తోడుగా అరవింద్ స్వామి అండ్ కార్తీ అద్భుతమైన నటన. కొన్ని సన్నివేశాలకైతే నా కళ్ళు చెమర్చాయి. నేను వెన్నెల సినిమాలో వెన్నెల కిషోర్ లాగా సైకో గాని. నేను పెద్ద సైకో గాని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. నేను బేబీ సినిమాకి వెళ్ళినప్పుడు అందరు లాస్ట్ సీన్కి ఎమోషనల్ ఫీల్ అవుతుంటే నాకు మాత్రం నవ్వు వచ్చేసింది. అలాంటి వాడికి ఈ సినిమా చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయాను. నా వీడియో మీకు నచ్చినట్టే, ఈ మూవీ కూడా మీకు నచ్చినట్టే. సో నచ్చితే ఒక లైక్ పడేయచ్చు కదా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా ప్లీజ్. సో ఈ వీడియోకి అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. I think you're still a nature photographer or a wildlife photographer. Cinema is your jungle and the characters are your snakes or whatever it is. நீங்க அவங்கள வந்து you're enclosing them in you're waiting with your camera and watching them, and when they do the thing that you want, you're capturing it. Correct?